హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మరి చాలామంది మన కస్టమర్స్ అయితే చాలామంది అయితే మరి ఈస్ట్ అలాగే నార్త్ అడిగారు కాబట్టి ఈరోజు అయితే మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది కూడా చాలా రేర్గా మరి ఇటువంటి ప్లాట్స్ అయితే దొరుకుతుంటాయి. ఒకవేళ ప్లాట్స్ దొరికినా కానీ రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈరోజు మీకోసం అయితే ఒకటి నార్త్ అలాగే ఈస్ట్ కార్నర్ ఉన్న హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి మనకు చూసుకోవచ్చు, రెండు సైడ్లలో మనకు రోడ్స్ ఉండడం వల్ల ఏంటంటే చుట్టూ కూడా ఎప్పటికి కూడా వెంటిలేషన్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి బోరు అలాగే మున్సిపల్ వాటర్ అయితే దీనికి రన్నింగ్ అయితే ఉన్నది ప్రజెంట్. మన పార్కింగ్ విషయంలో చూసుకోవచ్చు, ఎంట్రన్స్లో ఏదైతే ఉన్నదో మనకు మెయిన్ డోరు మెయిన్ ఏదైతే సింహద్వారం ఏదైతే ఉన్నదో మనకు నార్త్ సైడ్లో అయితే ప్లానింగ్ చేసి అయితే మరి నార్త్ సైడ్లో అయితే పార్కింగ్ ఇచ్చారు. సో అలాగే మరి నార్త్ సైడ్లో మనకు మెట్ల కింద కూడా ఒకటి కామన్ వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మరి ఈస్ట్ సైడ్ కూడా మనకు వాస్తు ప్రకారం గల్లీ ఉండాలి కాబట్టి ఒక 2.5 feet మరి ఈస్ట్ సైడ్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన నార్త్ సైడ్ అయితే మీకు ఒకటి 4-wheeler అయితే పెద్ద వెహికల్ పెట్టుకోవడానికి, కమర్షియల్ వెహికల్ పెట్టుకోవడానికి కూడా స్పేసెస్ ఉన్నా కూడా బైక్స్ కూడా పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ అయితే చాలా స్పేసెస్గా ఎక్కువ ఉందని కూడా దీనికి చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్లో ఏదైతే చూసుకుంటామో ఎంట్రన్స్లో మనకి ఏదైతే సింహద్వారం ఉందో సింహద్వారం అనేది మనకు నార్త్లో ప్లాన్ చేశారు. దీనికి నార్త్లో మరి ఇండియన్ టేక్ గుర్తు చేసిన సింహద్వారం అయితే మరి ఇండియన్ టేక్ గుర్తు చేసిన సింహద్వారం ఒకటి మెయిన్ ఎంట్రన్స్లో ఇచ్చారు. అలాగే మరి ఈస్ట్ సైడ్ కూడా ఒకటి చిన్నగా అయితే ఒకటి ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక డోర్ కూడా దీనికి ఇచ్చారు. ఎంట్రన్స్లో చూసుకోవచ్చు మనకు హాల్ వచ్చేసి 4-3 స్క్వేర్లో ఉంది కాబట్టి టీవీ యూనిట్ మీరు ఇక్కడ పెట్టుకుంటే సోఫా సెట్స్ చైర్స్ ఇక్కడ వేసుకున్న టీవీ యూనిట్ అనేది మనం చూడడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి నార్త్ సైడ్ ఉంది, ఈస్ట్ సైడ్ కూడా ఒకటి మనకు మెయిన్ డోర్ ఇచ్చారు. మరి ఆగ్నేయంలో మరి కిచెన్ ఉండాలి కాబట్టి ఆగ్నేయంలో అయితే మనకు వాస్తు ప్రకారం ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. మరి కిచెన్కు పక్కనే మనకు వాస్తు ప్రకారము పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సో మరి ఇది చూసుకున్నట్టు మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదరగుల్ విలేజ్లో వచ్చింది. మరి దీని డైమెన్షన్ చూసుకుంటే కూడా చాలా మంచి డైమెన్షను. దీనికి వచ్చేసి మనకు 126 స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నది. 126 గజాలు అనేది మనకు డైమెన్షన్ చాలా బాగుంది కాబట్టి మనకు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు హాల్ కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి డైమెన్షన్ చూస్తే 27x42 27x42 అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. 27x42 ఎక్కడ కూడా మనకు ప్లేస్ వేస్ట్ కాకలేదు కాబట్టి మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ మరి హాల్ కూడా మనకు చాలా బాగా సెట్ అయింది. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు ఒకటి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎక్స్ట్రా మెటీరియల్ కానీ సామాన్ కూడా ఉంటే కూడా మీరు పైన పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ప్లాన్ చేసేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కింద కూడా గిర్నైట్ మనకు పెయింట్ కూడా చూసుకుంటే రాయల్ పెయింట్ చాలా లైట్ కలర్స్ వేశారు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే ఇక్కడ వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మరి మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు ఒకటి చాలా పెద్దగా కింగ్ సైజ్ బెడ్ అయితే చాలా ఈజీగా అయితే ఇందులో అయితే ఈజీగా వస్తుంది. మీకు చుట్టూ కూడా మనకు ప్లేస్ ఉంటుంది. కింద ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మరి చుట్టూ కూడా బౌండరీస్ ఇచ్చి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ మరి అటాచ్డ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి 126 స్క్వేర్ యార్డ్ మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ప్రైస్ మనకి వచ్చేసి మనకు 72 lakhs చెప్తున్నాడు. 72 లక్షలు అయితే ఏదైతే చెప్తున్నారో ప్రైస్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టు కానీ నియర్ బైలో హైలైట్ చూసుకున్నట్టయితే మనకు
ఏదైతే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఉందో మెట్రో స్టేషన్ నుంచి 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే జీసీఎస్ ఆదిపట్ల నుంచి అయితే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. టాటా ఏరోస్పేస్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్, ఔటర్ రింగ్ రోడ్ అయితే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఏదైతే మనకు బడంగపేట నుంచి మన ఆదిపట్ల పోయే రోడ్ ఏదైతే ఉన్నదో ఆదిపట్ల రోడ్కు 100 ఫీట్ రోడ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో మరి నాదరగుల్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. నాదరగులు అనేది కూడా ఇప్పుడు ఈ ఏరియాలో కూడా చాలా నియర్ బైలో అయితే మనకు స్కూల్స్ కానీ మరి హాస్పిటల్స్ కానీ అలాగే చూసుకున్నట్టు చాలా అయితే దీనికి అయితే ఆన్లైన్ సర్వీసెస్ కూడా అన్నీ అయితే ఈ ఏరియాలో అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. లేదంటే శ్రీ కుబేర ప్రాపర్టీస్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా డైరెక్ట్ ఆఫీస్ లొకేషన్ వస్తుంది. మీరు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారో ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా మరి కామెంట్ అయితే చేయండి. మరి హైదరాబాదు ఔటర్ రింగ్ ఇన్సైడ్ ఓపెన్ ప్లాట్స్, హౌజెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, బ్యాంక్ లోన్ కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా అయితే కాంటాక్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మరో ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు.